తెలంగాణ ఉద్యోగులు పెండింగ్ సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేకుంటే ఆగస్టు 15 నుంచి ఉద్యమిస్తామని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఐకాస హెచ్చరించింది. పెండింగ్లో ఉన్న సమస్యలపై ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు అధ్యక్షతన నాంపల్లి టీఎన్జీఓ భవన్లో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం 17 నెలలుగా ఎదురు చూస్తున్నామని మారం జగదీశ్వర్ అన్నారు. అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి, మంత్రివర్గ ఉపసంఘంతో, అధికారుల కమిటీతో చర్చలు జరిపినప్పటికీ స్పష్టమైన హామీలు ఇచ్చినప్పటికీ ఉద్యోగుల సమస్యలు ఇంకా పెండింగ్లో ఉండటం శోచనీయమని అన్నారు. దాని తదుపరి ఎటువంటి బిల్లు కూడా కాలేదు. ఆ అన్ని కలితే 1717 వాటి బ్యాలెన్స్ అడిగేది మాకు బాకీ ఉన్నది ఏది అడగట్లేదు. 1000 కోట్లలో ఉద్యోగులకున్న బకాయిలు అడగట్లేదు. హామీ ఇచ్చి దాన్ని కూడా ఫైనాన్స్ సెక్రటరీ గారిని, జేఏసీ గారిని, జేఏసీ భాగస్వామ్య సంఘాలు గారిని కలిసే అవకాశం రావట్లేదు. మేము ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ వారిని ప్రశ్నిస్తున్నాం. జేఏసీ పక్షాన వీరు కూడా ఇందులో ఏదైనా కార్యాచరణపై ప్రభుత్వానికి గ్యాప్ పెరిగితే బాధ్యులు మీరే అవుతారు. ఆఫీసర్స్ కమిటీ చైర్మన్ కావచ్చు, ఫైనాన్స్ సెక్రటరీ కావచ్చు, లేదా హెల్త్ సెక్రటరీ కావచ్చు. వీరితో పాటుగా పిఆర్సీ కమిటీ 2 years పూర్తయింది. శివశంకర్ గారు రూల్ గవర్నమెంట్ అడిగితే ఇవ్వడం కాదు, మీ డ్యూటీ మీ కాల పరిమితిలో మీరు ఏం రికమెండ్ చేస్తారో చేయండి. దాని మీద ప్రభుత్వం అడుగుతున్నాం, ముఖ్యమంత్రి గారు అడుగుతాం. మాకుండే దారులు మాకున్నాయి. శివశంకర్ గారిని కూడా డైరెక్ట్ ప్రశ్నిస్తున్నాం. అధికారులుగా మనం డ్యూటీ చేయాలి. ప్రభుత్వంలో మీరు పార్టీ, మేము పార్టీ, మీరు రిపోర్ట్ ఇచ్చారు అడుగుతాం. శివశంకర్ పిఆర్సీ రిపోర్ట్ జాప్యానికి కారణం శివశంకర్ గారు చైర్మన్ మా ప్రాథమిక సభ్యులు భావిస్తున్నాం. ఈ 4 అధికారులు కూడా ఇమీడియట్ గా మీ రిపోర్ట్లు, ఎందుకంటే జేఏసీ ఈ రోజు సమావేశ నిర్ణయంలో